పాసమైలారం కెమికల్ ఫ్యాక్టరీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కుప్పకూలిన బిల్డింగ్ శిథిలాలను జేసీబీల సాయంతో తీస్తున్నాయి రెస్క్యూ బృందాలు. బిల్డింగ్ కింద కార్మికులు ఉన్నారని అనుమానిస్తున్నారు అధికారులు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందంటున్నారు ఆఫీసర్స్. కెమికల్ ఫ్యాక్టరీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. పాసమైలారం ప్రమాద స్థలంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ వర్షం పడుతుంది. దాదాపు ఉదయం 9 గంటల నుంచి దాదాపు 12 గంటల పాటు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సో ఉదయం 9:30 ఆ టైంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్ టీం అన్నీ కూడా దాదాపు ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఫైర్ సిబ్బంది వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. ఫైర్ సిబ్బంది ఒకవైపు మంటలాడుతున్నారు, మరోవైపు భారీ వర్షం కూడా దాదాపు 8 గంటల నుంచి వర్షం పడుతుంది. చినుకులతో పాటు ఈదురుగాలతో కూడా భారీ వర్షం పడుతుంది. దీంతో కొంత రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరిపు భారీ అయితే క్రెయిన్లను కూడా ఇప్పుడు వాడుతున్నారు. శిథిలాలను తొలగించేందుకు జేసీబీలను వాడుతున్నారు. దాదాపు ఇప్పటికీ వందలాది మంది రెస్క్యూ సిబ్బంది వారి అయితే ఉదయం నుంచి కూడా శ్రమిస్తున్నారు. 12 గంటల పాటు శ్రమించారు. ఇప్పటికీ ఇంకా మృతదేహాల అయితే వెలికితీత కొనసాగుతోంది. ఉదయం దాదాపు 10 గంటల ప్రాంతంలో ఇక్కడికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. తర్వాత 108 సిబ్బంది చేరుకున్నారు. తర్వాత అయితే 10-11 గంటల వరకు ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ ఏదైతే ప్రమాద స్థలంలో ఉంది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో పాటు ఎస్పీ ఇక్కడ చేరుకున్నారు. 12 గంటల ప్రాంతంలో జిల్లా మంత్రి దామోదర్ రాజేంద్ర పాటు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటన కారణాలు, దాంతోపాటు క్షతగాత్రులను తరలించడం, దాంతోపాటు ఇప్పటికీ మృతదేహాలను తరలించడము, ఇంకా శిథిలాల్లో ఎంతమంది ఉన్నారో దానిపైన పూర్తి ఒక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక్కడే వెంటనే ఇక్కడ బాధితుల కుటుంబాలతో మాట్లాడారు. దాంతోపాటు ఇక్కడ నుంచి వారి ఎవరైతే శిథిలాల కింద క్షతగాత్రులు ఉన్నారో ముందు ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక ఆసుపత్రిలో తరలించిన వారికి మెరుగైన వైద్యం కోసం హాస్పిటళ్లకు తరలించడంతో పాటు బాధిత కుటుంబాలను కూడా మంత్రులు హాస్పిటల్లకు వెళ్ళి పరామర్శించారు. సో ఉదయం నుంచి కూడా బంధువులు ఇక్కడే చాలామంది వెయిట్ చేస్తున్నారు. దాదాపు 150-160 మంది కార్మికులు అయితే ఈ పేలుడు సంభవించిన సందర్భంలో ఉన్నారు. సో ఆ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా వారిలో 12 మంది అధికారికంగా మృతి చెందినట్టుగా చెప్పారు అధికారులు. తర్వాత మృతదేహాలు కూడా వెలికితీత కొనసాగుతుంది. 3 అంతస్తుల భవనం భారీ పేలుడు దాటికి కూలిపోవడం, దాని తర్వాత ఇప్పటికీ ఇంకా వాటి శిథిలాలను తొలగించడంతో దాదాపు ఈ మొత్తం 60కి పైగా కార్మికులకి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. జేసీబీలు తొలగించిన సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలు బయటపడుతున్నాయి. మనం విజువల్స్ చూడొచ్చు. పూర్తిగా బూడిదైపోయింది. ఆ శవాలు కూడా చాలా చోట్ల అయితే కార్మికుల మృతదేహాలు కూడా బూడిదైపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. కొన్ని చోట్ల ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు భారీ అయితే శిథిలాల కింద ఉన్నటువంటి సంబంధించినటువంటి మృతదేహాలను కూడా చూసేందుకు సీసీ కెమెరాలను లోపలికి పంపుతున్నారు. అక్కడ ఆ ప్రాంతంలో మృతదేహాలు లేవని తెలుసుకున్న తర్వాత వాటిని పూర్తిగా శిథిలాలను తొలగించి మొత్తం క్షతగాత్రులందరినీ తరలించిన తర్వాత మృతదేహాలను గుర్తుపట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తం మనం ఇక్కడ అంబులెన్సుల్లో మృతదేహాలను తరలిస్తున్న సందర్భంలో కావచ్చు, ఉదయం నుంచి తమ వారి ఆచూకీ తెలియడం లేదంటూ కూడా కార్మికుల బంధువులు ఇక్కడికి ఉదయం 6 గంటలకు షిఫ్ట్కు బయలుదేరిన ఎవరైతే వారి కుటుంబ సభ్యులందరూ కూడా బంధువులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రధానంగా బీహార్, ఒరిస్సా, కలకత్తా ఈ ప్రాంతాలకు చెందిన లేబర్ ఇక్కడ పనిచేస్తున్నారు, కార్మికులు పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చెందిన వారు కూడా, తెలుగువారు కూడా ఒకరిద్దరు ఉన్నారు. సో వారంతా కూడా ఎవరు మృతి చెందారు, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది పూర్తిగా తెలియలేని పరిస్థితి. ఎవరైతే మొత్తం 150 మంది కార్మికులు ఉన్నారో వారు లోపలికి ఎంట్రీ అయినప్పుడు చేసుకునే రిజిస్ట్రేషన్ సంబంధించినవి కావచ్చు, ఆ రిజిస్టార్లు, ఆ బుక్స్ కూడా, ఆ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు సంపింపేషన్ పెట్టడం కావచ్చు, వాళ్ళు వాటన్నిటి కూడా పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టడం చాలా ఇబ్బందికరంగా మారింది. మృతదేహాలు బయటకు తీసినప్పుడు వారి బంధువులు కావచ్చు వారంతా కూడా అంబులెన్స్ల చుట్టూ మూగుతున్నారు. మా వారైనా మాకు సంబంధించిన వారంటూ కూడా ఇక్కడ రోధిస్తూ అధికారులను ప్రాధేయపడుతున్నారు. ఈ మృతదేహం తమదే అన్న, మా వారికి సంబంధించిందేనని. కానీ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి. పూర్తిగా వారి మృతదేహాలన్నీ కూడా కాలిపోయిన పరిస్థితులు ఉన్నాయి, గుర్తుపట్టడానికి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ అంబులెన్స్లో ముందుగా ఆసుపత్రికి తరలిస్తున్నారు. తర్వాత వాటికి సంబంధించిన DNA టెస్టులు చేయడం కావచ్చు, వాటి తదుపరి పరీక్షల అనంతరం పోస్టుమార్టం అనంతరమే వారికి అందించనున్నారు. ఎవరు మృతి చెందారో అన్నది ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు. సో 12 మంది ముందుగా మృతి చెందినవారు కావచ్చు, ఆసుపత్రిలో ఉన్నవారి పేర్లు మాత్రమే బయటకు వచ్చాయి. కానీ ఇంకా ఎంతమంది ఇక్కడ ఉన్నారు, శిథిలాల కింద ఉన్నారు, ఎంతమంది అయితే ఈ ప్రమాద స్థలంలో బయటకు పారిపోయారనే దానిపైన కూడా క్లారిటీ లేదు.
పేలుడు సంభవించిన సందర్భంలో ఒక్కసారిగా కార్మికులు బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దం ఈ ప్రాంతంలో రావడంతో కొద్దిసేపటి గందరగోళమైన పరిస్థితి, భయాందోళనకు గురయ్యారు కార్మికులంతా కూడా. కొంతమంది కార్మికులు పూర్తిగా కాలిన శరీరంతో బయటకు పరుగులు తీయగా స్థానికులు తోటి కార్మికులు వారికి ఎదురున్న వాహనాల్లో కావచ్చు వాటన్నిటిలో వారిని అయితే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. సో ప్రస్తుతం శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతుంది. ఈరోజు రాత్రంతా కూడా కొనసాగేందుకు అధికారులు ఏర్పాటు చేశారు, లైట్లను ఏర్పాటు చేశారు. ఇంకా సిబ్బంది వస్తూనే వందలాది మంది సిబ్బంది నిర్విరామంగా ఉదయం నుంచి పనిచేస్తున్నారు. సో వారితో పాటు ఇంకా కొంత సిబ్బంది కూడా యాడ్ అవుతున్నారు. దాంతోపాటు రాత్రంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు వర్షం కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ అయితే శిథిలాల తొలగింపు కావచ్చు, మృతదేహాల గుర్తింపు కొనసాగుతుంది. వాటిని వెంటనే బంధువులకు ఎలాంటి సమాధానం చెప్పే పరిస్థితి లేదంటూ కూడా రెవెన్యూ సిబ్బంది కావచ్చు వీరంతా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. సో మొత్తంగా రేపు ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని కూడా స్థానిక అధికారులు చెప్తున్నారు. మొత్తంగా పాషమైలారం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.